బ్రేకప్ అయిందని బాధపడుతున్నారా? ఇవాళ రేపు మనము అంటే మేము చూసే ఓపీలో చాలా వరకు పోస్ట్ బ్రేకప్స్ సైకలాజికల్ ఇష్యూస్తోని వస్తూ ఉన్నారు. దీనికి ఎట్లా అంటే ఇప్పుడు బ్రేకప్ తర్వాత ఎట్లా ఉండాలి, ఏం చేస్తే మనం బ్రేకప్లోంచి బయటకు వస్తామో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఆల్ ఆర్ నన్. అంటే వన్స్ బ్రేకప్ అయిందంటే మళ్ళీ మనం ఏదో పాయింట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలనో లేదంటే మళ్ళీ ఆ యొక్క రిలేషన్ చుట్టూ తిరగడమో చేయడం స్టాప్ చేసుకుంటే బెటర్. అంటే ఇట్ షుడ్ బి ఆల్ ఆర్ నన్. ఇట్ షుడ్ బి ఇదర్ లైక్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఆర్ నో రిలేషన్ అట్ ఆల్. అండ్ దెన్ ఆ పాతకి సంబంధించి అంటే మనకి ఏవైతే ట్రిగ్గర్స్ ఉంటాయో, ఇట్ క్యాన్ బి ఫొటోస్ ఉండడం కానీ లేదంటే పాత చాట్స్ కానీ, వీటికి మనం దూరంగా ఉంటే మనకు అంత బెటర్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ మీ పార్ట్నర్ యొక్క సోషల్ మీడియా అకౌంట్ని డైరెక్ట్గా అన్ఫాలో చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇవన్నీ మనకు రేపు పొద్దున మర్చిపోదాం అనుకున్నా కూడా ఒక రకమైన ట్రిగ్గర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫ్రెండ్స్తో కూడా ఎంతవరకు కట్ చేయగలిగితే మనకు అంతవరకు బెటర్. అండ్ ది అదర్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ మనకు బ్రేకప్ అయింది కదా, ఇంకా లైక్ మందుకో లేదంటే లైక్ ధూమపానానికో లేదంటే ఇతరితర ఈ లైక్ వ్యసనాలకు అలవాటు పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక ఈ యొక్క సిండ్రోమ్తోని కైండ్ ఆఫ్ బాధపడుతుంటే మీకోసం మేము ఉన్నాము. సీకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. మీరు ఎంత త్వరగా హెల్ప్ తీసుకుంటారో మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.